పగడాల ప్రవీణ్ కుమార్ గారు మద్యం సేవించాడు, బార్ షాపులోకి వెళ్ళి కొనుక్కున్నాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు ఈ వ్యక్తి. ఈ వ్యక్తి వెళ్ళి మీడియాలో వచ్చిన వీడియోని వచ్చిన 10 నిమిషాలకి మేము ట్రేస్ చేసి ఒరిజినల్ వీడియో తీసాం. మనవాళ్ళు కూడా ఇటు తాగి మందు కొనుక్కొని ఇటు తాగి చచ్చాడు అనేది ఏఐలో అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి సార్. ఎక్స్పర్ట్స్ ఎవరిని ఉంటే వాళ్ళు తయారు చేసి వదలండి ఇలాంటి. ఇటు మనవాళ్ళు కూడా ఇటు తాగి మందు కొనుక్కొని ఇటు తాగి చచ్చాడు అనేది ఏఐలో అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి సార్. ఎక్స్పర్ట్స్ ఎవరిని ఉంటే వాళ్ళు తయారు చేసి వదలండి ఇలాంటి. మరి చూడండి, మీరు దీన్ని ఏఐ టెక్నాలజీలో వాడారు, మా వాళ్ళు దాన్ని కూడా తీశారు. చూడండి, ఇప్పుడు ఈ వ్యక్తిని ఎందుకు విచారం జరగని చెప్పాల పట్టుకోవాలి కదా. అంతలో బహిరంగంగా ఆయన పగడాల ప్రవీణ్ కుమార్ గా చిత్రీకరించారు. ఏఐ యాప్ ద్వారా ఎవరు చిత్రీకరించారు, ఈ వ్యక్తి ఎవరు? ఇప్పుడు ఈ వ్యక్తి ప్రతి బార్ షాప్కి వెళ్తుంది. ఈ వ్యక్తి ప్రతి బార్ షాప్కి వెళ్ళి పగడాల ప్రవీణ్ కుమార్ గా వారి ద్వారా యాక్టింగ్ చేపిస్తున్నారు. మేము మొదటగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్లో, అలాగే వారు రిజిస్టర్ చేసిన అనుమానాస్పద మృతిలో వారు జరిగించిన విచారణ శాలవంగా ఉంది. అయితే ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు, హోంమంత్రి గారు స్పందించి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయమని ఆదేశాలు ఇచ్చినా మాకు ఎందుకు ఇంత దారుణమైన సందేహాలు వచ్చినాయంటే, మొదటగా ఫస్ట్ పోలీసు వారు చూపించిన సీసీటీవీ ఫుటేజ్లో ఈ వ్యక్తి ఉన్నాడు. పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఎంత ఎత్తుండరు, ఆయన బుల్లెట్ ఎక్కితే కాళ్ళు కింద స్లో మోషన్ లో చూపించారు. ఎప్పుడైతే మేము పగడాల ప్రవీణ్ కుమార్ కాదన్నామో ఆ వీడియో ఇంక రాని. ఇట్లా తర్వాత 26వ తారీఖు మార్చిన ఎస్పీ గారు 2 వీడియోలు చూపించారు. ఆ వీడియోలో